అంగన్వాడీలు తమ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా గత 26 రోజులుగా ఈ దీక్షను చేస్తున్నారు. ప్రస్తుతం ఇది 27వ రోజు. నిన్నటి నుంచి వీళ్ళు రాత్రిపూట కూడా ఈ యొక్క నిరసన వ్యక్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలంటే కూడా ఈరోజు ఇక్కడ మొత్తం మనం విజువల్స్ చూడవచ్చు. అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా రాత్రిపూట కూడా ఇంత చలిలో కూడా వాళ్ళు దీక్షలు చేస్తున్నారు. వాటినన్నింటినీ కూడా నెరవేర్చాలంటూ కూడా ఈ విధమైన నిరసనకి వీళ్ళు దిగారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. గత 26 రోజులుగా రాత్రి నిన్నటి నుంచి స్టార్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత మొండి వైఖరి వ్యవహరిస్తుందని భావిస్తున్నారు? ఎందుకు వైఖరిస్తుందో తెలియట్లేదండి. మాకు కూడా మా అంగన్వాడీల మీద ఎందుకు అంత కక్ష మాకు కూడా అర్థం కావట్లేదు. అందరిని అక్క చెల్లెమ్మలు అనేసని మాకు చాలా మీ బిడ్డని అనేసని ఎంతో బ్రతిమిలాడి నాకు ఒక అవకాశం ఇవ్వండి అమ్మని చెప్పి ఈరోజు మా నడ్డులు ఇరుస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్టు? ఎస్మా జీవోలు రిలీజ్ చేసి ఇవి రిలీజ్ చేసి అవి రిలీజ్ చేసి మేము దడిసిపోతాం అనుకుంటున్నారా? ఇలాంటి జీవోలు ఎన్నో చూసాం, ఎన్నో ప్రభుత్వాలను కూడా చూసాం మేము. ఇలాగా మా తిండి తిప్పలు లేకుండా ఇలాగ ఉన్నాం. కనీసం ఆ జగన్ అన్న కనీసం అది కూడా మా మీద కనికరించట్లేదు. ఇటుపైన సరే కనికరం ఉండి మా ఆంక్షలన్నీ నెరవేరుస్తారని మేము కోరుతున్నామండి. ఒకప్పుడు మీరు పాలాభిషేకాలు చేశారు సీఎంకి, కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటువంటి పాలాభిషేకాలు చేసిన మీకే రాత్రిపూట పిల్లలకి కుటుంబానికి దూరంగా ఉండి ఈ నిరసనలో ఈ విధంగా పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? ఇటువంటి పరిస్థితి వాళ్ళే రప్పించారండి. మేము చిల్లవారు లేసి ఆ అంగన్వాడీలోనే అలాగా పిల్లలకి బాలింతలు గర్భవతులు చిన్నపిల్లలకి వీళ్ళందరికీ మేము అత్యవసరంగా కనిపించాం. కానీ జీతాలు పెంచినప్పుడు మాత్రం అత్యవసరం లేదండి. మేము కడుపు నిండా తింటే కదండి వాళ్ళందరికీ సేవలు చేయడానికి. కనీసం అతనికి చూడట్లేదండి. అటు పట్టుపరుపుల మీద పడుకొని హాయిగా నిద్రపోతున్నారు కదా. తన తల్లి పిల్లలు ఎవరైనా సరే ఇలా ఉంటే అతనికి బాధ ఏంటో తెలిసేదండి. మేమేం గొంతమ్మ కోరికలు ఏమి కోరలేదండి. కనీసం ఇమ్మనిసి అని అడుగుతున్నాం, వేతనం ఇమ్మంటున్నాం. అంతకు మించి మేము శ్రమకు తగ్గ ఫలితమే ఇమ్మంటున్నామండి, ఇంకేం అడగలేదండి. మీరు చెప్పండి, అంటే గత 26 రోజులు, ఈరోజు 27వ రోజు రాత్రిపూట ఒక దీక్షను మీరు చేస్తారు అంటే మీకు ఇప్పటికే బెదిరింపుల ధోరణి కూడా మొదలైంది, మీరు వెంటనే విధుల్లో చేరాలి అని. అంతేకాకుండా కొంతమంది మీకు లోపాయకారికంగా కొంతమంది ఈ యొక్క దీక్షల నుంచి సమ్మెల నుంచి విరమించాలని కూడా మీకు కొన్ని ఫోన్ కాల్స్ కూడా వస్తుందని సమాచారం అవుతుంది. ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఫోన్ కాల్స్కి వాటికి భయపడే రకమైతే కాదండి అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం. ఎందుకంటే చాలా బెదిరించారు. ఇవి ఎస్మా అనే దాని గురించి అయితేను అత్యవసరం అంటున్నారు. అత్యవసరం ఎవరండి? మెడికల్ వాళ్ళు కావాలి, ఏదటి మన ఎయిర్ ఫోర్స్ కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి తప్పితే కానీ మా అంగన్వాడీ టీచర్స్ అయితే అత్యవసరం దాని కింద ఉపయోగపడతాయి. ఎందుకంటే అత్యవసరం వాళ్ళు మేము చేయగలము అన్న ఉద్దేశం మీదే ఆల్రెడీ వాళ్ళు తాళాల బదులు కొట్టి సచివాలయం వాళ్ళ సిబ్బందితోటి తాళాల బదులు కొట్టి సేవలు అందిస్తున్నారు కదా. అంటే సేవలు నిలిచిపోతాయి అనే విషయం ఆయనకు అర్థమయ్యి 27 రోజులకు ఆయనకు అర్థమైంది అనమాట. ఆయనకి అర్థమయ్యి ఈ రోజు ఏమొచ్చింది ఆ యొక్క జీవోని విడుదల చేశారు. కానీ ఎటువంటి జీవోలు విడుదల చేసినా మేమైతే మా యొక్క వేతనాలు పెంచుకోకుండా వెనక్కి తిరిగేదే లేదండి. ఇది దీక్ష కాదు, ఆమర నిరాహార దీక్ష కూడా మేమైతే వెనుకాడమని ఖచ్చితంగా మా అంగన్వాడీ తరఫున. మేడం, మీరు చెప్పండి, మొత్తం సర్వశిక్ష అభియాన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఈ యొక్క దీక్షలో పాల్గొన్నారు, నిరసనలు చేస్తున్నారు. జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అయితే మాత్రం మీరు విధుల్లో చేరాలి, లేదంటే మీకు ఉద్యోగాలు తొలగిస్తాను ఒకటైతే నిన్న యాస్మా కూడా ప్రయోగం చేయాలి. అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుంది? మీ నుంచి ఈ యొక్క సమ్మె కావచ్చు ఏ స్థాయి శత్రువు, అంటే ఇప్పటికే కొంత పోలీసు నుంచి సమాచారం ఉంటుంది, దీక్షలు భగ్నం చేస్తాం, అదేవిధంగా సమ్మెను విరమింపజేసేలా మేము కూడా దీనికి పోలీసుల నుంచి కూడా వైఖరి ఉండబోతుందంట. మీ నుంచి ఏ విధమైన ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ? ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లు కావాలి కాబట్టి అందరికీ హామీలు ఇచ్చారు. మాకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. సమగ్ర శిక్ష వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పారు. అందరికీ అన్ని హామీలు ఇచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు కూడా అమలు చేయకపోతే ఆయన ఇంకెప్పుడు అమలు చేస్తారు? ఇప్పుడు మా అంగన్వాడీదే తీసుకోండి, గడిచిన 4.5 ఏళ్లుగా ఎన్నిసార్లు ధర్నా చేశాము, ఇక్కడ ఎన్నిసార్లు పడుకున్నాము, ఎన్నిసార్లు విజయవాడ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూడా ఆయన పట్టించుకోకపోతే మాకు ఇంకో గత్యంతరం లేక సమ్మెకి వెళ్లాల్సి వచ్చింది. మాకున్న బలం ఈ ఎలక్షన్సే. అందుకే మేము గట్టిగా ఈ ఎలక్షన్స్ టైంలోనే అడుగుతున్నాం.
ఇప్పుడు ప్రతిపక్షానికి కానీ పాలకపక్షానికి కానీ మేము చెప్పేది ఏంటంటే మీరు మా సమస్యలు పరిష్కారం చేయండి, ఆందోళన కొనసాగిస్తాం. ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు ఇలాగా ఒక రోజు అయింది కూర్చొని, ఇలా 6 రోజులు కూర్చుంటాం సార్. 24 అవర్స్ ఇక్కడే ఉంటాము. ఆ తర్వాత అప్పటికి గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఆమరణ దీక్షకి వెళ్తాం. అన్ని ఇబ్బందులు భరించడానికి సిద్ధపడే ఇక్కడ ఉన్నామండి. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మా యొక్క సమ్మెను మాత్రం విరమింపజేసే మేమైతే విరమించం. అదేవిధంగా ఇలా రాత్రిపూట 6 రోజుల పాటు ఈ యొక్క సమ్మెలో భాగంగా మేము రాత్రిపూట కూడా నిరసనలు చేస్తాం. నిరాధ్యక్షకు కూడా వెనుకాడమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి.